అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కేంద్ర బడ్జెట్పై లోక్సభలో ప్రసంగించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు చేసి ఆక్సిజన్ అందించారని కొనియాడారు. జగన్కు ఒక్కసారి అవకాశం ఇస్తే రాష్ట్రం మొత్తం దోచేశారని, ల్యాండ్, శాండ్, మైనింగ్, లిక్కర్లో దోపిడీ చేశారని విమర్శించారు. ఒక ఆర్థిక ఉగ్రవాది సీఎం అయితే రాష్ట్రం ఎలా నష్టపోతుందో చూశామని సీఎం రమేష్ పేర్కొన్నారు. జగన్ దోపిడీకి సహకరించిన అధికారులపై కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీలో జరిగినట్లు మరే రాష్ట్రంలోనూ జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏపీలో విడుదల చేస్తున్న శ్వేతపత్రాల్లోని అంశాలపై విచారణ జరిపించాలని సీఎం రమేష్ డిమాండ్ చేశారు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం వారిపైన చర్యలు తీసుకొని ఇంకా ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా జరగకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. అక్కడ జరిగిన ఏదైతే వైట్ పేపర్స్ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారో ఇవన్నీ స్టేట్లో ఎంక్వైరీ చేయాలి. దానికి ఎవరైతే అధికారులు సహకరించారో వారిని ఇక్కడ సిబిఐ, ఈడీ, విజిలెన్స్ ఈ మూడు కూడా ఎంక్వైరీ చేసి ఆంధ్రప్రదేశ్లో దోచిన సొమ్మంతా, ప్రజల సొమ్మంతా కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడుండే పరిస్థితికి డబ్బులంతా తీసుకొని వాళ్ళు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో దాచిపెట్టినా కూడా ఆ డబ్బులంతా తెచ్చి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఖర్చు పెట్టాలి సార్. ఆంధ్రప్రదేశ్ ఈ రోజు పరిస్థితి చూస్తే మొత్తం దోచేశారు సార్. ల్యాండ్ లో, శాండ్ లో, మైనింగ్ లో, భూముల్లో, లిక్కర్ లో, అంటే ఒకటి కాదు సార్, చెప్తే ఇంకొక గంట సేపు చెప్పాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఈ రోజు రాష్ట్రంలో ఎంత అప్పులు చేసినారు, ఎంత అవుట్ స్టాండింగ్ బిల్స్ ఉన్నాయో కూడా ఈ రోజు పరిస్థితి తెలియదు సార్. ఎందుకంటే ఎవరైనా కరప్షన్ చేస్తే మనం ఆపగలుగుతాం. ఒక నేరస్తుడు, ఒక ఆర్థిక ఉగ్రవాది ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏ విధంగా చెడిపోతుందో 5 సంవత్సరాలు మనం కళ్ళారా చూసాం సార్. అక్కడ జరిగిన పరిస్థితి, ఎవరైతే రాష్ట్రం ఈ పరిస్థితి అయ్యేదానికి అధికారులు సహకరించారో వారిని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం వారిపైన చర్యలు తీసుకొని ఇంకా ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా జరగకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. అక్కడ జరిగిన ఏదైతే వైట్ పేపర్స్ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారో ఇవన్నీ స్టేట్లో ఎంక్వైరీ చేయాలి. దానికి ఎవరైతే అధికారులు సహకరించారో వారిని ఇక్కడ సిబిఐ, ఈడీ, విజిలెన్స్ ఈ మూడు కూడా ఎంక్వైరీ చేసి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ వరప్రధాని కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో